మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు మన పైన యూఎస్ ఒక పనిష్మెంట్ లాగా ఎక్స్ట్రా 25% టారిఫ్ని విధించింది. సో ఎప్పుడైతే 50% టారిఫ్ అనేది మన ఇండియా పైన వచ్చిందో మన ఇండియన్ ఎక్స్పోర్ట్ సెక్టర్ మొత్తం కూడా ఒక్కసారి క్రంబుల్ అయిపోయింది. 2047 కల్లా మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అన్నది మన యొక్క కోర్ ఎయిమ్. లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్స్లో కానీ, జర్మ్స్ అండ్ జ్యువెలరీస్లో కానీ, ఫుట్వేర్లో కానీ, లెదర్లో కానీ ఈ విధంగా చాలా ఇండస్ట్రీస్ అనేది నష్టపోతూ వచ్చాయి. రష్యా నుంచి వచ్చే ఆయిల్ మనకి చాలా చీప్గా వస్తుంది. వెనిజులా నుంచి ఆయిల్ పర్చేస్ చేసుకోవాలి అన్నది కాన్సెప్ట్. అరౌండ్ 18.8 lakh ఫార్మర్స్ యూఎస్ఏలో ఉన్నారు. బట్ ఇండియాలో వచ్చేటప్పటికి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో కాబట్టి మనం ఒకవేళ ఈ జీరో టారిఫ్ని కానీ తీసుకొని వచ్చాము అంటే మన ఇండియా పైన దట్టు అగ్రికల్చర్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతుంది. This video is going to be a comprehensive analysis of recent India-US trade deal. అసలు ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో ఎవరు బెనిఫిట్ అవబోతున్నారు, ఎవరు లూజ్ అవబోతున్నారు, ఏ సెక్టర్స్ ఎక్కువ బెనిఫిట్ అవబోతున్నాయి, ఏ సెక్టర్స్ బర్డన్గా ఫీల్ అవబోతున్నాయి, అండ్ రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి, ప్యూనిటివ్ టారిఫ్ అంటే ఏంటి, అండ్ ఎందుకు ఇప్పుడే యూఎస్ 50% నుంచి సడన్గా 18%కి ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేసింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. 2 February 2026న యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇండియా పైన విధిస్తున్న 50% టారిఫ్ని 18%కి తీసుకొని వస్తున్నాం అని. అండ్ దాంతోపాటు కొన్ని క్లెయిమ్స్ కూడా చేశారు. ఇండియా స్ట్రాటజికల్గా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ని స్టాప్ చేస్తుంది అనేసి, నెక్స్ట్ వెనిజులా నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా అనేసి, తర్వాత ఇండియా యాన్యువల్గా $500 billion వర్త్ ఇంపోర్ట్స్ని యూఎస్ఏ నుంచి తీసుకుంటుంది అని, సైన్స్లో, ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ కోల్డ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ పైన ఇండియా యూఎస్ నుంచి ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుందని చెప్పారు. అసలు ఎందుకు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సడన్గా ఇండియా పైన విధిస్తున్న టారిఫ్ని 50% నుంచి 18%కి తగ్గించేశారు? 2024 కంటే ముందు చూసుకున్నట్లయితే మన ఇండియా పైన టారిఫ్స్ అనేది 2 to 3% మాత్రమే ఉండేది. అండ్ 2024లో రెసిప్రోకల్ టారిఫ్ని 25%కి తీసుకొని వచ్చారు. అండ్ ఆగస్ట్ 2025న రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్న దాని కారణంగా ప్యూనిటీ ట్యాక్స్ ఆర్ ప్యూనిటీ టారిఫ్ అంటారు. దీన్ని పనిష్మెంట్ టారిఫ్ అని కూడా అంటారు. అంటే మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు మన పైన యుఎస్ ఒక పనిష్మెంట్ లాగా ఎక్స్ట్రా 25% టారిఫ్ని విధించింది. దాంతో 25% నుంచి ఇంకా ఎక్స్ట్రా 25% యాడ్ అవడంతో 50% టారిఫ్. ప్రపంచంలోనే అత్యధికంగా యుఎస్ టారిఫ్ వేస్తున్న కంట్రీస్లో ఇండియా అండ్ బ్రెజిల్ 50% చేరాయి. అండ్ రిమైనింగ్ కంట్రీస్ చూసుకున్నట్లయితే ఒకసారి మేజర్ ఎకానమీస్తో యూఎస్ఏ విధిస్తున్న టారిఫ్ను ఒకసారి గమనించినట్లయితే యునైటెడ్ కింగ్డమ్తో 10%, యూరోపియన్ యూనియన్కి 15%, జపాన్కి 15%, సౌత్ కొరియాకి 15%, మలేషియాకి 19%, థాయిలాండ్కి 19%, వియత్నాంకి 20%, బంగ్లాదేశ్కి 20%, చైనాకి 37%, బ్రెజిల్కి 50% అండ్ మన ఇండియాకి 50%. సో ఎప్పుడైతే 50% టారిఫ్ అనేది మన ఇండియా పైన వచ్చిందో మన ఇండియన్ ఎక్స్పోర్ట్ సెక్టర్ మొత్తం కూడా ఒక్కసారి క్రంబుల్ అయిపోయింది. అండ్ మన యొక్క ఎయిమ్ ఏంటి, వికసిత్ భారత్ 2047 కల్లా మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అన్నది మన యొక్క కోర్ ఎయిమ్. దీనికి తగినట్టు మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం అండ్ ఎక్స్పోర్ట్ని కూడా వైడెన్ చేస్తూ ఉన్నాం. అలా ఇలా వైడెన్ చేసేటప్పుడు ఎప్పుడైతే యూఎస్ మన పైన 50% టారిఫ్ విధించిందో మన ఎక్స్పోర్ట్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడింది. పర్టికులర్గా చూసుకున్నట్లయితే లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లైక్ టెక్స్టైల్స్లో కానీ, జర్మ్స్ అండ్ జ్యువెలరీస్లో కానీ, ఫుట్వేర్లో కానీ, లెదర్లో కానీ ఈ విధంగా చాలా ఇండస్ట్రీస్ అనేది నష్టపోతూ వచ్చాయి. అండ్ ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్యూనిటీ ట్యాక్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. అంటే ఒక పనిష్మెంట్ లాగా వేయడానికి ఎక్స్ట్రా టారిఫ్ అనేది విధిస్తారు ఒక కంట్రీ పైన. ఇది ప్యూనిటీ ట్యాక్స్. మన ఇండియా పైన రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నందుకు యూఎస్ ఎక్స్ట్రా 25% యాడ్ చేసి ఒక ప్యూనిటీ ట్యాక్స్ లాగా వేసింది. నెక్స్ట్ రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి? సో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏ అనే కంట్రీ ఉంది, బి అనే కంట్రీ ఉంది. ఏ అనే కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ బి అనే కంట్రీలోకి రావాలంటే బి అనే కంట్రీ కొన్ని ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తూ ఉంటుంది. లెట్ సే 10% అనుకుందాం. అండ్ అదేవిధంగా బి అనే కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ ఏ అనే కంట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే ఏ అనే కంట్రీ బి అనే కంట్రీ పైన టారిఫ్స్ని విధిస్తుంది. ఇది కూడా లెట్స్ సే 10% అనుకుందాం. ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే యూ చార్జ్ ఐ చార్జ్ అన్నట్లు. అంటే ఇది 10% నుంచి 20%కి పెంచితే ఇది కూడా 10% నుంచి 20% పెంచుతుంది. ఇట్లా మీరు పెంచితే మేము పెంచుతాం, మీరు పెంచితే మేము పెంచుతాం. అట్లా మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే యూఎస్ చైనా ట్రేడ్ వార్ జరిగింది కదా, సేమ్ అదే విధంగా మన ఇండియా పైన కూడా రెసిప్రోకల్ టారిఫ్ని 25% వరకు తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఈ రెసిప్రోకల్ టారిఫ్ 25% నుంచి 18%కి తీసుకొని వచ్చారు యూఎస్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే
50% ఉన్న ట్యాక్స్ కాస్త 18%కి వచ్చింది. ఇప్పుడు ఈ టారిఫ్ 50% నుంచి 18% రావడం వల్ల ఇండియాలోని ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ చాలా బెనిఫిట్ అనేది పొందుతుంది గ్లోబల్ కాంపిటేటివ్నెస్తో. పర్టికులర్గా చూసుకున్నట్లయితే టెక్స్టైల్స్ విచ్ ఈస్ ఎ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్, టెక్స్టైల్స్, అపెరల్స్, లెదర్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆర్గానిక్ మెటీరియల్స్, హోమ్ డెకర్స్, ప్లాస్టిక్స్, ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్, ఈ విధంగా చాలా సెక్టర్స్కి ఎక్స్పోర్ట్ బర్డెన్ అనేది తగ్గడం వల్ల బెనిఫిట్ అవుతుంది. అండ్ మనం ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ చేయొచ్చు. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్స్ని మనం క్రియేట్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగిందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది అంటే ఆటోమేటిక్గా పీపుల్ దగ్గర మనీ ఉంటుంది. పీపుల్ దగ్గర మనీ ఉందంటే కన్సంప్షన్ రేట్ పెరుగుతుంది. దేర్ బై ద సైకిల్ గోస్ ఆన్. మన ఎకానమీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రోత్ అనేది ఉంటుంది. ఇవి మెయిన్ బెనిఫిట్స్. ఇప్పుడు ఒకసారి యుఎస్ ప్రెసిడెంట్ అతని పోస్ట్లో మెన్షన్ చేసిన క్లెయిమ్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్లెయిమ్ ఏం చెప్తున్నారు? రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ అనేది మనం స్టాప్ చేసేస్తున్నాం అంటున్నారు. బట్ మన ప్రైమ్ మినిస్టర్ వెంటనే ఒక సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా వేశారు. కానీ ఆ ట్వీట్లో ఎక్కడా కూడా రష్యా నుంచి మేము ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేది స్టాప్ చేస్తామనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అనేది స్టాప్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే రష్యా నుంచి వచ్చే ఆయిల్ మనకి చాలా చీప్గా వస్తుంది. అండ్ 90% క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచే తీసుకుంటున్నాం. ఇప్పుడు సడన్గా రష్యా నుంచి ఆయిల్ని ఆపేసామంటే వేరే సోర్స్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. వేరే సోర్స్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ ఇంపోర్ట్ కాస్ట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే మనకి రష్యా నుంచి చీప్గా వస్తుంది. బట్ వేరే కంట్రీస్ నుంచి అది కాస్ట్లీ పడుతుంది. ఆ కాస్ట్లీ అనేది అగైన్ మన ఎకానమీ మీద బర్డెన్గా ఉంటుంది. ఇంకొక క్లెయిమ్ ఏం చెప్తున్నారంటే యాన్యువల్గా $500 బిలియన్ వర్త్ ప్రోడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం అనేసి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే యాన్యువల్గా బైలేటరల్ ట్రేడ్స్ చూసుకున్నట్లయితే యుఎస్ఏతో అరౌండ్ $45 బిలియన్ మాత్రమే ఉంది. దాన్ని డబుల్ చేయాలనేది యాన్యువల్గా చాలా కష్టమైన పని. ఇలా చేయాలి అంటే చాలా వాటిలో మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. దట్టు ఆయిల్ అనేది వేరే కంట్రీ నుంచి తీసుకోవాలన్నారుగా, ఆ వేరే కంట్రీ ఏదో కాదు, వెనిజులా నుంచి ఆయిల్ పర్చేస్ చేసుకోవాలి అన్నది కాన్సెప్ట్. సో రీసెంట్గా మనం చూసాం వెనిజులాని ఏ విధంగా క్యాప్చర్ చేశారు. అండ్ వెనిజులాలో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎవరివి? యుఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ యుఎస్ గవర్నమెంట్కి ప్రాఫిట్స్ రావడానికి మనల్ని వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోమనేసి యుఎస్ఏ గవర్నమెంట్ యొక్క ప్లాన్. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు యుఎస్ ఒక్కసారిగా 50% నుంచి 18% తీసుకొని వచ్చింది? ఖచ్చితంగా రీజన్ అయితే ఉండే ఉంటుంది కదా. ఎస్, రీసెంట్గా మన ఇండియా యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా ముఖ్య పాత్ర పోషించింది చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇండియాకి యూరోపియన్ యూనియన్కి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన ఎక్స్పోర్ట్ అనేది ఇంకా డైవర్సిఫై అవుతాయి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అలా ఎక్కువ మందికి రీచ్ అయ్యి అంటే మన ఎకానమీ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది కదా. అప్పుడు మనం యూఎస్ఏ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో అది ఒకటి. అండ్ చాలా కంట్రీస్ లైక్ ఒమెన్తో కానీ, న్యూజిలాండ్తో కానీ, యూరోపియన్ యూనియన్తో కానీ, యునైటెడ్ కింగ్డమ్తో కానీ చాలా కంట్రీస్తో రీసెంట్ టైమ్స్లో పాస్ట్ 1 మంత్లోనే చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ తీసుకున్నాం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా యూఎస్ఏని కొంచెం ఆలోచించేలా చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనా అండ్ ఇండియా మాత్రమే ఏషియన్ కంట్రీస్లో చాలా స్ట్రాంగ్ అయినటివి. చైనాను మాత్రం ఏ విధంగా టచ్ చేయలేదు. ఇండియా అనేది ట్రేడ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ మార్కెట్ని వదులుకోవడం ఇష్టం లేకోకుండా 50% ఉన్న టారిఫ్ని కాస్త 18% తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే ఎక్స్క్లూడ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం. ఇంకొక క్లెయిమ్ ఏంటి అంటే అమెరికా నుంచి వచ్చే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన ఇండియా 0% టారిఫ్ని విధిస్తుంది అనేసి అమెరికన్ ప్రెసిడెంటే చెప్పారు. ఒకవేళ అమెరికాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారంటే పర్టికులర్గా అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి సోయాబీన్, కాటన్, మేజ్ ఎటువంటి ఇంపార్టెంట్ డ్యూటీ లేకుండా అవి మన ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి మన ఇండియన్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే వాటికి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. మన ఇండియన్ మార్కెట్ అనేది కొంచెం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఒకసారి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే 2024 సర్వే ప్రకారం అరౌండ్ 18.8 lakh ఫార్మర్స్ యుఎస్ఏలో ఉన్నారు. బట్ ఇండియాలో వచ్చేటప్పటికి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో కాబట్టి మనం ఒకవేళ ఈ జీరో టారిఫ్ని కానీ తీసుకొని వచ్చాము అంటే మన ఇండియా పైన దట్టు అగ్రికల్చర్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ బై ద వే ఇవంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వ్యక్తపరిచిన మాటలే కానీ లీగల్గా ఎటువంటి ప్రొసీజర్ ఇంతవరకు జరగలేదు. ఒకవేళ జరిగింది అంటే ఎస్, ఇండియాకి ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే 50% నుంచి 18%కి టారిఫ్స్ రావడం వల్ల మన ఇండియాకి సంబంధించిన చాలా సెక్టర్స్ డైవర్సిఫై అవ్వగలుగుతాయి. దాంతోపాటు లాస్ట్ 1 yearగా ఉన్న బర్డెన్ అనేది కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. అండ్ మన ఎకానమీ అనేది కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. అండ్ రీసెంట్గా ఈ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో
ఐసెట్ నుంచి ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చారు. ఐసెట్ మీన్స్ ఇనిషియేటివ్స్ నుంచి ఇంప్లిమెంటేషన్ అన్నది దీని యొక్క కాన్సెప్ట్. ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ మీన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. సో హై అండ్ టెక్నాలజికల్ సెక్టర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, సెమీ కండక్టర్ సంబంధించి కానీ మన ఇండియాలో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది డైవర్సిఫై చేయబోతున్నారు, ఇంప్రూవ్ చేయబోతున్నారు, డెవలప్ చేయబోతున్నారు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ద్వారా. అండ్ ఈ యొక్క ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ఒకసారి ఫైనలైజ్ అయ్యి లీగల్గా కానీ బయట వచ్చింది అంటే ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఇండియాకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ యూఎస్ఏకి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. అండ్ యూఎస్ఏ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రజెంట్ యూఎస్ఏతో మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. ఇండియాతో ఉన్న ఈ ట్రేడ్ సర్ప్లస్ని కాస్త ఈక్వల్ చేయడం అన్నది అమెరికా యొక్క టార్గెట్. సో అందుకని $500 బిలియన్ టార్గెట్ని నెక్స్ట్ 5 yearsలో అంటే ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ వర్త్ ట్రేడింగ్ అనేది జరగాలి అన్నది ఈ యొక్క అగ్రిమెంట్లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ లైన్. ఇండియా యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏ సెక్టర్లో బెనిఫిట్ అవబోతుంది, ఇండియా ఏ సెక్టర్లో లూజ్ అవబోతుంది, ఓవరాల్గా ఇండియా యుఎస్ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ వల్ల మన ఎకానమీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది అండ్ మనం పెట్టుకున్న 2047 వికసిత్ భారత్కి అంటే డెవలప్డ్ ఇండియాకి ఏ విధంగా దోహదపడుతుంది అన్నది కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.